Hi students, welcome to my channel GNR Chemistry. Myself Naresh. Okay, so today topic చాలా ఇంపార్టెంట్ అన్న మీకు మనకి టాపిక్ థెర్మోడైనమిక్ థెర్మోకెమిస్ట్రీ టాపిక్ సబ్ టాపిక్ షార్ట్ కట్ చెప్తున్నానమ్మా. మీకు థెర్మోకెమిస్ట్రీలో డెల్టా హెచ్ అంటే ఏంటంటే ఎంథాల్పీ, డెల్టా ఈ ఇంటర్నల్ ఎనర్జీ, దట్ డెల్టా హెచ్ డెల్టా ఈ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ కంబషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా వచ్చినట్లు ఈక్వేషన్స్ అన్ని కూడా షార్ట్ కట్ నేర్పిస్తానమ్మా. ఓకే, సో ఈ డెఫినేషన్ తెలియాలంటే మస్ట్ మనకి ఏం తెలియాలంటే కంబషన్ తెలియాలమ్మా. వాట్ కంబషన్ అన్న నెంబర్ ఆఫ్ అంటే కార్బన్స్ అన్న ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కంబషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ కంబషన్ రియాక్షన్ అన్న. ద కంబషన్ రియాక్షన్స్ దే ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ ద కంబషన్ రియాక్షన్స్. సో షార్ట్ కట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్న. షార్ట్ కట్ ఏంటన్నా షార్ట్ కట్ కంబషన్ రియాక్షన్. షార్ట్ కట్ కంబషన్ ఆఫ్ రియాక్షన్. Number of carbons equal to number of carbon dioxide. Number of carbon dioxide. This is main shortcut nana, right nana? Number of carbons equal to number of carbon dioxide. Number of carbon dioxide. Okay. సో ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా చేయాలి రియాక్షన్ చూద్దామన్నా. ఎనీ రియాక్షన్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ C2H4 తీసుకున్నాం. దిస్ లైక్ నేమ్ అంటే ఇథిలీన్ అన్నా, ఇథిలీన్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ హౌ మెనీ కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో 2 కార్బన్స్ కాబట్టి 2CO2 ప్లస్ హైడ్రోజన్. హౌ హైడ్రోజన్స్ అన్నా? హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? హౌ హైడ్రోజన్స్ 2H2 ఎంత 2H2. ఓకే, సో 2 కార్బన్స్ 2CH2. ఇప్పుడు మనం ఇది ఏంటంటే రైట్ సైడ్ అయిపోయిందన్నా. లెఫ్ట్ సైడ్ మనం ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏమవుతుందా ఆక్సిజన్స్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయన్నా? 2 ఇంటూ ఎంత 4, 4 ప్లస్ 2 ఎంత 6 ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ 2 టైప్స్ అన్నా. వన్ ఇది ఈవెన్ ఆక్సిజన్స్. ఈవెన్ ఆక్సిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆక్సిజన్ అనుకో 5 O2, 8 ఆక్సిజన్ అనుకో 4 O2, 20 ఆక్సిజన్ అనుకో 10 O2 అండ్ 12 ఆక్సిజన్ అనుకో 6 O2. అలా మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, బట్ హార్డ్ కాంపౌండ్ హార్డ్ ఆక్సిజన్ ఉన్నాయనుకో, హార్డ్ ఆక్సిజన్ ఏమవుతుందంటే 5 ఆక్సిజన్ ఉన్నాయనుకో ఏమవుతుందన్నా 5/2 O2, 7 ఆక్సిజన్ అనుకో 7/2 O2, 15 ఆక్సిజన్ అనుకో 15/2 O2 చేయాలి. సో ఇక్కడ ఏంటంటే 2 + 2 4, 4 + 2 ఎంత 6, 6 అంటే ఏమవుతుందన్నా 6 లాజిక్ ఇద్ద 3 O2. ఓకే, 3 O2. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇద్దా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ C2H2. So in C2H2 same. How many carbons? 2 carbons. How many carbons is that? 2 carbons. So 2 carbons. So 2 carbons is that 2 CO2. And also hydrogen is how many the H2. So 2 into is the 4. 2 into is the 4. 4. 2 into is the 4. 4 plus 1 is the 5 oxygen. 4 plus 1 is the 5 oxygen. 5 oxygen. So C2H2 is the H2 nana. So how many carbons in the 2 CO2 and hydrogens? 2 into is the 4. 4 plus 1 is the 5. So 5 oxygen ఉన్నాయి కాబట్టి ఆడ్ ఉన్నప్పుడు ఏమవుతుందన్నా అల్టిమేట్గా 5/2 O2. 5/2 O2. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. సో C6H6 benzene. How many carbons? 6. So shortcut is the 6 CO2 and also hydrogen is the 6. So 3H2. అప్పుడు మల్టిప్లై చేయండి 6 into 2 ఎంత 12. 12 plus 3 15. So odd is the 15/2 O2. So next acetic acid CH3COOH2. This one is the how many carbons? 2 carbons. 2 carbons is the 2 CO2 and also hydrogen is the 3 plus 1 is the 4. 4 అంటే ఎంత వస్తుందన్నా 2H2. So 2 CO2 plus 2H2. సో 4 plus 2 6. బట్ ఇక్కడ బిఫోర్ అంటే ఆక్సిజన్ లేవు. ఇక్కడ దీనికి ఆక్సిజన్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆక్సిజన్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్ ఉన్నాయి నన్ను మైనస్ చేసుకోండి. 6కి 2 ఆక్సిజన్ మైనస్ ఎంత వస్తుందన్నా
4 oxygen. 4 oxygen simple representation 2O2. And next CH3, CH2, CH2, OH. This one is how many carbons? 3 carbons. 3 carbons ఏమవుతుందన్నా 3 CO2. Hydrogen 3 plus 2, 5, 5 plus 1, 7, 7 plus 1, no, 8. 8 is the 4H2. So, అప్పుడు చూడన్నా 6 plus 4 is the 10 oxygen. ఎంత వస్తుందన్నా 10 oxygen. 10 oxygen ఇక్కడ మరి ఇక్కడ 1 oxygen మైనస్ చేయగలన్నా 1 oxygen మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 1